ఎల్లుండితో ప్రచారానికి శుభం కార్డ్ పడనుంది. ఇప్పటివరకు సభలు సమావేశాలతో బిజీగా గడిపిన నేతలు ఇక ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుసుకునే పనిలో పడ్డారు. ఎంత చేసినా 2 రోజులే కాబట్టి ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీ ఎన్నికల ప్రచార తీరుపై స్పెషల్ స్టోరీ. లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఎల్లుండే చివరి తేదీ కావడంతో పార్టీలు జోరు పెంచాయి. సభలు సమావేశాలు రోడ్ షోలతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు నేతలు. ఉన్న కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. కార్యకర్తల నుంచి పార్టీ అగ్రనేతల వరకు ఎవరి శక్తి మేరకు వారు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు శ్రమిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ కొనసాగుతోంది. జిల్లాలో వరంగల్, మహబూబాబాద్ 2 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఈ 2 స్థానాల్లో వరంగల్ ఎస్సీకి, మహబూబాబాద్ ఎస్టీకి రిజర్వ్ అయింది. ఈసారి వరంగల్ పార్లమెంట్ స్థానానికి 9 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహబూబాబాద్ లోక్సభ స్థానానికి 12 మంది ఇండిపెండెంట్లతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వరంగల్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్, మహబూబాబాద్ అభ్యర్థి మాలోతు కవిత ప్రచారంలో కాస్త ముందున్నారు. వరంగల్ ప్రచార బాధ్యతలను మంత్రి దయాకర్ రావు తీసుకోగా మహబూబాబాద్ బాధ్యురాలిగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ను నియమించారు. 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇదివరకే ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలు జరిగాయి. నియోజకవర్గ, మండల స్థాయిలో నేతలంతా సభలు నిర్వహించారు. ప్రచారాలకే పరిమితం కాకుండా తమదైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అంతర్గతంగా ఓటర్లను కలుస్తూ ఇంటింటా ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అగ్రనేతల సభలు ఒక్కటీ నిర్వహించలేకపోయారు. అభ్యర్థులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు మాత్రమే ప్రచారాలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో పట్టు సాధించడం కోసం బీజేపీ పడరాని పాట్లు పడుతోంది. అందుకే జిల్లాలో 2 భారీ సభలను నిర్వహించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మానుకోట సభకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. హన్మకొండ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రావాల్సి ఉన్నా రద్దయింది. ఈ సభకు జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. ఇక్కడ తమ సత్తా చాటుకోవడానికి బీజేపీ కార్యకర్తలు బాగానే కష్టపడుతున్నారు. ఎన్ని సభలు సమావేశాలు పెట్టినా, రోడ్ షోలు చేసినా ఇంకా 2 రోజులే. దీంతో ప్రజల్లోకి వెళ్లి వాళ్లను నేరుగా కలిసేందుకే లీడర్లు ప్రాముఖ్యతనిస్తున్నారు.